అయితే లయ అమ్మ తోడు ప్రతి షాటు సింగిల్ టేకు. నేను షాకు. ఎలా చేశాడు ఈ మనిషి? అన్ని మనకి ఇవి ఉన్నాయి, ఏది మేకింగ్ వీడియోస్ ఉన్నాయి, నువ్వు చూసావు మేకింగ్ వీడియోస్ ఉన్నాయి. సో ఏంటంటే తను చాలా గొప్ప ఆర్టిస్ట్. నేను చెప్తున్నా, తనకు కూడా తెలీదు, తనకు తెలీదు. ఐ స్వేర్ తనకు పడాల్సిన వేరే ఉంది. అది నేను ఫిక్స్ అయ్యాను. తను చేయాల్సిన క్యారెక్టర్లు వేరే ఉన్నాయి, అది నేను ఫిక్స్ అయ్యాను. మేమేమో ప్రొడ్యూస్ చేయమని అడుగుదాం అనుకున్నాము, చేస్తున్నాడు. చిన్న సినిమా మా పాప మొదలు పెట్టింది, నేను కూడా పెద్ద సినిమా ప్లాన్ చేస్తాను. నాకు మనం పైకి వచ్చిందే సినిమా కదా, కదమ్మా సినిమా అంటే నేను బతికేదే సినిమా కోసం. సినిమా అంటే ప్రాణం నాకు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తెలిసి తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు ఫట్ఫట్లాడిచ్చేసి మనం దెబ్బ తగిలితే తీసుకునే పొజిషన్లో లేము ఇప్పుడు. దెబ్బ తగలటానికి మరి తగిలించుకోవడం ఎందుకు? దెబ్బ తగిలించుకోవడం నాకు తెలుసు కదా, ఎక్కడ ఏ బాల్ 6 కొట్టాలో, ఏ బాల్ 4 కొట్టాలో, ఏ బాల్ అవుట్ వదిలేయాలో నాకు తెలుసు. కాబట్టి ఎందుకంటే నా ఏజ్ ఆఫ్ 15 ఐ కేమ్ ఇండస్ట్రీ. నేను నా 15 సంవత్సరం నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఫిల్మ్ షూట్ చేశాను. నేను చిన్న చిన్న వేషాలు జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి చాలా అగ్రనిర్మాత దాకా వచ్చాను. నా జర్నీ ఈ 33 ఏళ్ళ జర్నీ నా సినిమా ఇండస్ట్రీలోనే. నా ముందు ఎన్నో బస్సులు వచ్చినాయి, పోయినాయి, ఎంతోమంది నిర్మాతలు వచ్చారు, వెళ్ళిపోయారు, జరిగినాయి, అన్నీ జరిగినాయి. కానీ మనకు తెలుసు ఎక్కడ గేమ్ ఆడాలి తెలుసు, కాబట్టి చూస్ చేద్దామని ఆగా. మంచిదండి. అంటే అది కూడా ఇంపార్టెంట్ కదా, ఊరికినే ఏదో ఒకటి వేస్తే కూడా యూజ్ లేదు. అండ్ మీరు డాన్స్ ఇందులో బాగా చేశారు అని ఇప్పుడే శివాజీ గారు అన్నారు. కానీ మేము డాన్స్ చిన్నప్పుడు కూడా చూసాము. మీరు రాజశేఖర్తో రాజశేఖర్ సినిమాలో అన్నిట్లో డాన్స్ అని కాదు, కానీ 50 దాటుతూ కూడా నేను నిజంగా చెప్తున్నా, డాన్స్ అయింది కాదు. వాళ్ళు ఊరిట్లో ఓపెన్ రూపాయలు అంతే, మీరు ఊరికి డాన్స్ అంటున్నారు కానీ చిన్న చిన్న చేశాను. చేయటం డాన్స్ వేరు, దీంట్లో చేయటం వేరు. దీని ముందు ఉంటాడు అందరికన్నా. అవును, మీ సాంగ్ అది, అంటే అది గ్రూప్ లో అనుకోండి. శివాజీ బ్రెయిన్ అక్కడ వాడాడు అంతే. ఈ సినిమా అంతా నిజంగా చెప్తున్నా, సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని సినిమా మొత్తం మనాడు బ్రెయిన్లో అట్లా ఫిక్స్ అయిపోయి కూర్చున్నాయి. ఎంత ఈ షాట్ ఇట్లా తీసుకోవాలి, ఈ డైలాగ్ ఇట్లా చెప్పించుకోవాలి, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలని మనాడు జీవితంలో చిన్నప్పుడు పెదబాల శిక్ష మనం ఎట్లా చదువుతామో అట్లా ఈ సినిమా చదివేసుకున్నాడు పాపం. ఈ సినిమాని వంట బట్టేసి నిద్ర లేపిన ఈ సినిమాలో డైలాగులు చెప్తాడు, నిద్ర లేపిన ఈ సినిమా షార్ట్ చెప్తాడు. అర్ధరాత్రి కూడా మనం కొందరు ఫిక్స్ అయిపోతారు కదా, మనం ఎగ్జామ్ పోయినప్పుడు చదువుకుంటాం కదా, బట్టి పడతాం కదా. ఈ సినిమాని మనాడు జీవితంలో బట్టి పట్టేసాడు. ఈ సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని బ్లాక్ బాస్టర్ కొట్టాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. ఇవాళ నేను చెప్తున్నాను, ఈ సినిమా ఊహించిన ఓపెనింగ్స్ ఉంటాయండి. ఈ సినిమాకి అనుకోకుండా ఎందుకు ఇవాళ మార్నింగ్ నేను ఏదో హడావుడికి వెళ్తుంటే మా ఆవిడ అంటుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ కాదు అడుగుతుంది. మీరు ఎప్పుడు మా ఆవిడ ఈ సినిమా రిలీజ్ అని అడగడం ఎప్పుడు ఏం లేదు. అదంటే 6th ఉంది అని చెప్తే ఆ సినిమాకి వెళ్ళాలి బావా అంటుంది. ఎందుకంటే ఇంట్లో చూసారు ఎలా అంటే జనంలో ఈ సినిమాకి ఒక పాజిటివ్నెస్ వచ్చింది. ఫ్యామిలీ సినిమా, మంచి సినిమా. పండగ తర్వాత మంచి సినిమాలు రాలేదు, పొంగల్ తర్వాత మంచి సినిమాకి వెళ్ళాలి, అందరూ జనం కూడా వెయిట్ చేస్తున్నారు. మంచి డేటు 6వ తారీఖు దగ్గరకు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీస్తో కుటుంబాలతో భార్య పిల్లల్ని చక్కగా పెట్టుకొని కారు వేసుకొని సరదాగా ఈ సినిమా చూస్తారు. ఎందుకంటే ఈ సినిమా అంత టైటిల్ అద్భుతమైన టైటిల్. ఈ సినిమా టైటిల్ జనానికి హృదయానికి ఫస్ట్ 2 రోజులు నాకు అదేం టైటిల్ రానుకున్నా, ఇనంగా అది ఒక పెద్ద అదొక మైండ్లోకి వెళ్ళిపోయినాక ఏం టైటిల్ పెట్టాడు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని, ఎంత చక్కని టైటిల్ అండి. ఎంత మీరు మాకు ఈ సినిమాలో చేయడం మాకు చాలా ప్లస్ అండి. నేనేమి కాదు, నాకు ఈ అవకాశం ఇచ్చిన శివాజీకి ఇంకొకసారి మీ ద్వారా ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా అనుకోవాలా, ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోవాలా. నేను పాదయాత్ర చేస్తుంటే రిలీజ్ చేశాడు, సూపర్ హిట్ అయింది. నేను తిరుపతి ఆ ఏరియాలో వెళ్తున్నప్పుడు అందరూ పాయ అన్న పాయ అంటుంటే ఇదేంట్రా ఈ సినిమా ఇంత పెద్ద ఇంత నేను ఊహించలే. మా ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు రోజు టీవీ పెట్టి భోంచేయమంటే ఆ పాట పెడితేనే భోంచేస్తా ఉన్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, సరదాగా అనిపిస్తున్నారు. 100% నాకు అవకాశం ఇచ్చాడు. కాదు, ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ నేను కొన్ని స్టోరీస్ వింటున్నాను, అందులో శివాజీ గారు గురించి చెప్తున్నారు.
శివాజీ గారి బ్రదర్ అండి, శివాజీ గారి ఫాదర్ అండి, శివాజీ గారి దగ్గర జనం ఉంటారండి. శివాజీ అనేవాడిని హుక్ పెట్టి సినిమా కథలు వెళ్తున్నారంటే శివాజీ ఎంత పెరిగాడో నాకు అర్థమవుతుంది. అవునండి, అది ఆఫ్టర్ దండోరా, ఆఫ్టర్ కోర్ట్, శివాజీ అనేవాడు ఒక స్టార్ అయిపోయాడు, ఒక యాక్టర్. యాజ్ ఏ యాక్టర్ శివాజీ అనేవాడు స్టార్ అయిపోయాడు. అది తెలుగు వాళ్ళకి మనం నిజంగా మన తెలుగువాడు ఏ పరభాష నుంచి తీసుకొచ్చుకోకుండా మన తెలుగువాడు ఇంత మంచి నటుడు మనలోంచి బయటికి రావడం అనేది ఈ కోర్టులో బయటికి తీసుకొచ్చినందుకు అప్పుడు ఆ సినిమా ఇచ్చిన నాని గారికి, ఆ దండోరా దర్శక నిర్మాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనలో మన ఒక ఆర్టిస్ట్ని బయటికి తీసుకొచ్చి మనలోనే ఉన్నారు, మన తెలుగాడే ఒకటి ఉన్నాడని చెప్పడం కూడా మన అదృష్టమే కదండి. ఇట్లాంటి వేషానికి ఏ భాష నుంచో తీసుకొచ్చి ఏ స్టార్ హోటల్లోనే పెట్టి ఎంతో వేసుకొచ్చి వాళ్ళతో ఒక 4 రెస్టారెంట్లు తీసుకొచ్చి ఆ బడ్డను కాకుండా మన ఇంటి పక్కనే ఈ ఫిలిం నగర్లోనే మనకు మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, అర్ధరాత్రి పిలిచిన మనకు వస్తాడని ఉండటం కూడా మనకి మంచి రోజులు వచ్చినట్టే కదా తెలుగుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.